ఇప్పుడు మనము సర్వాంగాసన చేద్దాం. ఒకసారి చూడండి ఎలా చేయాలి సర్వాంగాసన. ముందుగా నెమ్మదిగా శవాసనలో కావాలి. ఇలాగా రెండు చేతుల్ని భూమికి ఇలా గట్టిగా ఆంచి గట్టిగా అంటే గట్టిగా ప్రెస్ చేసి స్లోగా బాడీని ఇట్లా నెమ్మదిగా కాళ్ళు ఇక్కడ వితౌట్ బెండింగ్ లేకుండా మోకాలు బెండింగ్ లేకుండా డైరెక్ట్గా ఇట్లా పైకి తీసుకురావాలి. స్కేల్ లాగా మొత్తం ఇట్లా స్ట్రైట్. సైడ్ నుంచి చూడండి ఒకసారి. సైడ్ నుంచి చూస్తే అటుపక్క ఇటుపక్క సైడ్ కొంచెం ఇటుపక్క సైడ్ చూస్తే ఏమనిపిస్తుంది? స్కేల్ లాగా ఉంది కదా, స్ట్రైట్గా ఉండాలి. ఇలా నెమ్మదిగా స్లోగా రిటర్న్ వస్తున్నప్పుడు ఉండగలిగినంత సేపు ఉండి రిటర్న్ వస్తున్నప్పుడు స్లోగా కాళ్ళు బెండ్ తీసుకోవాలి. ఇట్లా అర్ధహలాసన అంటారు దీన్ని. స్లోగా కాళ్ళు బెండ్ తీసి స్లోగా నెమ్మదిగా నడుముని పరచాలి మళ్ళీ భూమికి. వితౌట్ నీ బెండింగ్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. నెమ్మదిగా ఇట్లా చేస్తూ ఇలా ఇలా లేపాలి. స్లోగా తీసుకొని ఇట్లా రావాలి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మత్స్యాసనం చేయాలి. ప్రెషర్ ఇచ్చి ఉంటాం కదా, సో ప్రెషర్ని తగ్గించడానికి రెండు చేతులు ఇట్లా నెమ్మదిగా కింద పెట్టుకొని ఇలా మోచేతి కూడా లోపలికి పోవాలి. ఇట్లా సైడ్లో ఉండకూడదు, లోపలికి వెళ్ళాలి. ఇలా పైకి లేయాలి. ఇక్కడ పూర్తికి లేయాలి, కొంచెం లేయద్దు, ప్రెషర్ ఉండదు, కొంచెం పూర్తికి లేయాలి. ఇక్కడ శ్వాసించాలి బాగా నెమ్మదిగా. నడుము ఇట్లా వెళ్ళిపోతుంటుంది ముందుకి. నడుము మనము ఇట్లా ముందుకి అలా ప్రెస్ చేయాలన్నమాట. సో ఎక్కువసేపు ఉండగలిగినంతసేపు ఉండేసి మనము దిగాలి. తర్వాత శ్వాసనం ఏంది? సర్వాంగాసనకి ఇది కాంపెన్సేటరీ అనమాట. అంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనకి మత్స్యాసనం కంపల్సరీ చేసుకోవాలి. సర్వాంగాసనం మనం రాలేదంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఇలా చేయాలి. ఇక ఈ రెండు కాళ్ళు ఎత్తడం కూడా కష్టం ఉందంటే నమస్కారం. ఓకే, అప్పుడు దానికి వేరే టెక్నిక్ ఉంది. ఏం చేయాలి? అప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా వస్తుంది కదా, ఇలాగైతే ఈజీ చేస్తాం కదా, అప్పుడు ఇలా రోల్ చేయాలి. అంటే మనము ఏ సపోర్ట్ లేకుండా మనకు మనమే చేసే టెక్నిక్లు అనమాట. రెండో పద్ధతి అంటే రాకున్నప్పుడు. ఇది మూడో టెక్నిక్ కదా. నెమ్మదిగా ఇట్లా పైకి అంటే వస్తూ 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 సడన్ గా ఒకటే గ్రిప్పులో టక్కని ఎత్తేయాలి. ఇంకా ఏం ఛాన్స్ అయిపోకూడదు. ఇస్తే మళ్ళీ కింద పడిపోతుంది. రైట్, అట్లా చేసి ఉండగలిగేసేపు ఉండి శవాసనలోకి రావాలి. తర్వాత మళ్ళీ మత్స్యాసనం మామూలు ఇట్లా చేసుకొని ఇక్కడ రిలాక్స్ చేయాలి. నెక్ ఇక్కడ రిలాక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇక సర్వాంగాసన బెనిఫిట్స్ మెల్లగా మనము రిలాక్స్ అయిపోయి ఇలా స్లోగా లేచి కూర్చోవాలి. ఆసనం మిగతా కంటిన్యూ చేసుకుంటే ఓకే, పర్లేదు. శవాసనలో ఉన్న లాంగ్ టైం లేదనుకుంటే ఈ ఆసనం చేసినప్పుడు నెమ్మదిగా లేచి కూర్చొని కళ్ళు మూస్తే కొంచెం రిలాక్స్ చేసుకుని. అయితే ఎక్కువ శవాసన, ఎందుకంటే బాగా ప్రెషర్ పడింది కాబట్టి శవాసన ఎక్కువ చేయాలి. మళ్ళీ మత్స్యాసనం కాకుండా శవాసన చేయాలి. రైట్, దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ప్రెషర్ బాగా కడుపు మీద మంచి వ్యాయామం అందుతుంది. తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. వెరికోజ్ వీన్స్ రావు, బీపీ రాదు, చాలా డయాబెటీస్ కూడా ప్రాబ్లం తొలగిపోతుంది. ఆస్తమా ప్రాబ్లం కూడా తొలగిపోతుంది. చాలా 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 సమస్యలు తొలగిపోతాయి. హార్ట్ ప్రాబ్లం కూడా రాదు. సో మత్స్యాసనం ఇవన్నీ సర్వాంగాసన అద్భుతమైన, అంటే టోటల్ అంగాలు, అంటే సర్వ అంగ, అందుకే కదా సర్వాంగ ఆసన్. అంటే మొత్తం బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి మనం ఒకటే ఆసనం ఇచ్చినట్టు చేసేసినట్టు అనమాట. అందుకనే సర్వాంగాసన చాలా ప్రముఖమైంది, అతి ముఖ్యమైనది. కంపల్సరీ తెచ్చుకోవాలి, చేయాలి, రావాలి. అది రోజు చేయాలి. ఎంటీ స్టమక్ చేయాలి, ప్యూర్లీ ఎంటీ స్టమక్ చేసుకోవాలన్నమాట. 4-5 గంటలు మినిమం గ్యాప్ ఉండాలి. అలా ఉంటే హ్యాపీగా మనం చేసుకోవచ్చు. రాకపోతే టెక్నిక్స్ చెప్పాను కదా, అన్ని చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మీరు కనుక రాలేదనుకోండి, గోడకి ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాను. అట్లాగా పాస్ పెట్టండి. ఒకసారి వచ్చి చూడండి. గోడ ఒకవేళ అలా అప్పుడు కూడా రాలేదు, ఇట్లా రోలింగ్ చేసినా కూడా రాలేదంటే నెమ్మది ఇట్లా గోడ దగ్గరికి వెళ్ళాలి. మ్యాట్ బాగా దగ్గర తెచ్చుకోవాలి పూర్తిగా మ్యాట్. సో పూర్తి మ్యాట్ దగ్గర తెచ్చుకున్న తర్వాత దగ్గరికి ఇట్లా తీసుకొని గోడ దగ్గరికి వెళ్ళి ఇలా లైట్ పొజిషన్కి వెళ్ళి స్లోగా నెమ్మదిగా ఇట్లా
నెమ్మదిగా లేపడుతుంది. నెమ్మదిగా తీసుకొని ఇట్లా చెయ్యి సపోర్ట్ ఇచ్చుకోవాలి, బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి ఇలా తీసుకోండి. లెగ్ ఒకటి ఫస్ట్ ఒక్కొక్క లెగ్ రిలీజ్ చేయాలి, తర్వాత రెండో లెగ్, ఆ తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళు ఇట్లా. ఓకే, అక్కడ కూడా తొందరపడకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వదిలితే ఇట్లా పడిపోయే అవకాశం ఉంటుంది, పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది, భయపడతారు. అలా చేయద్దు, ఒక్కొక్కటే రిలీజ్ చేయాలి. ఫస్ట్ అలవాటు చేయాలి, కొన్ని రోజులు ఇలా చేసిన తర్వాతే అప్పుడు మామూలు దానికి వెళ్ళాలి, లేదంటే కష్టం అవుతుంది. జాగ్రత్త. ఓకే.